అల్లండి అందరికీ మా నానమ్మ కాలంలో చేసే గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం రండి. పాత పద్ధతిలో చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా మనము ఆయిల్ వేసుకొని అందులో మనము గోంగూర, ఒక చిన్న ఉల్లిగడ్డ మొత్తం బాగా కొంచెం ఆయిల్ వేసుకొని ఎంచుకుందాం. ఇది బాగా దూరగా మొగ్గాలండి. అప్పుడే మనకు చికెన్ అనేది టేస్ట్గా ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒక 2 minutes మనము మూత పెట్టుకున్నామంటే కర్రీ త్వరగా మొగ్గిపోతుంది. గోంగూర చూడండి, ఇంకా కాస్త నూనెలో మొగ్గితే మనకు ఈ మాత్రం మొగ్గితే చాలు. మనం ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసేసుకుందాము. ఈ కర్రీ వేరు వేరు అన్నంలోకైతే ఈ వెదర్కి చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు నేను చాలాసారి మామూలు టైంలో చికెన్ గోంగూర చేశాను, కానీ అసలు నాకైతే ఎప్పుడు ఇంత టేస్టీగా కుదరలేదు అనిపించింది. ఎంతైనా పాతకాలం వంటలే కమ్మగా ఉంటాయి. అసలుకి సింపుల్గా ఉంటుంది, టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అసలుకి. ఇప్పుడు ఆ గోంగూర తీసుకున్నాక మరి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నాము. ఒక లావు ఉల్లిపాయ, దీనికి కొంచెం ఈ కర్రీకి ఉల్లిపాయ ఎక్కువనే వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఒక ఉల్లిపాయ వేసుకున్నాం కదా, ఉల్లిపాయ ఖచ్చితంగా మనకు తర్వాత బాగా వేగాలి. అప్పుడే మనకు ఈ టేస్ట్ మొత్తం ఈ తిరువాతలోనే ఉంటుందండి. ఉల్లిగడ్డలు బాగా అంటే బాగా బ్రౌన్ కలర్ రావాలి మనకి. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీకి ఎలా అయితే ఉల్లిపాయలు స్టార్టింగ్లో వేయించుకొని దమ్కి బాగా దోరగా బాగా కొంచెం మారిపోతాయేమో అనంగా అలా వేయించుకుంటాం చూడు, అలా దానికి ఎంత టేస్ట్ వస్తుందో దీనికి కూడా అంతే టేస్ట్ వస్తుంది. మనం ఎంత బాగా తిరువాత ఉల్లిగడ్డ కాగితే బాగా కాగింది కదా ఉల్లిగడ్డ అయితే. ఇప్పుడు మనము కరిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాము. చికెన్ మొత్తం వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం మనము చికెన్ మొత్తము. ఎప్పుడైనా కానీ చికెన్ తెచ్చుకుంటున్నామంటే అందులో కొంచెంగా లివర్ తెచ్చుకోండి, బాగుంటుంది చికెన్ ఫ్రైకి లివర్ అయితే మటుకు. ఇప్పుడు ఇందులోకి మనము తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. పసుపు అలానే తగినంత కారం, ఒక అర్ధ కేజీ చికెన్కి నేనైతే 4 స్పూన్లు వేసానండి కారం అయితే. మనకు కరెక్ట్ సరిపోతుంది అప్పుడైతే. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాను కాబట్టి మేము కారం బాగా తింటామండి, అందుకే కొంచెం సరిపోకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను నేను చికెన్లో అయితే. నాన్ వెజ్ అంటేనే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మనకు టేస్ట్ ఎక్కువగా బాగా తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా అయితే నాన్ వెజ్లోకి రాళ్ళుప్పు వేసుకోండి, కల్లుప్పు అంటారే, దానికి ఫ్లేవర్ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, కర్రీస్కి బాగుంటుంది. నేను రాళ్ళుప్పు అయిపోయినందుకే నేను సాల్ట్ వేసుకుంటున్నా. మీకు మటుకు కల్లుప్పు ఉంటే మటుకు కల్లుప్పే వాడండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. ఎందుకంటే మనకు ఈ చికెన్కి మొత్తం గోంగూరతోనే ఫ్లేవర్తోనే బాగా ఉంటుంది. అసలుకి మొత్తం గోంగూరతోనే ఫ్లేవర్ రావాలి మనకి చికెన్ కర్రీ, అందుకే కొంచెం వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. కానీ కర్రీ తింటప్పుడు అసలు నిజంగా నేనైతే బాగా అనిపించిందండి. నోట్లో ఒక ముక్క పెట్టుకోగానే నైట్ అసలుకి. మా ఆయన కూడా చాలా అంటే చాలా బాగా చేసేది, ఇన్నిసార్లు చేసావు కానీ ఈరోజు అయితే వరకు చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది అసలుకి. బావా 100కి ఎన్ని మార్కులు ఇస్తావు అంటే 100కు 200 ఇస్తానన్నారు మా ఆయన అయితే. అంత బాగుంది నిజంగా కర్రీ అయితే ఈరోజైతే. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం కదా, మూత పెట్టుకుంటే కర్రీ మనకు త్వరగా మొగ్గుతుంది. నూనె మొత్తం పైకి తేలాల అంతవరకు చికెన్ని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ త్వరగా అయిపోతుందండి, త్వరగా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. అయినా కానీ ఆ కాలం వంటల్లో అసలు నిజంగా మీ ఇంట్లో అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఉంటే ఒక్కసారి తను చేసే రెసిపీలు అడగండి, ఇంత సింపుల్ అంటారు అసలుకి. మనం చేసినాక అసలు ఇన్ని రోజులు నేను ఈ టేస్ట్ని ఎలా మిస్ అయినా అనుకుంటారు, అంత కమ్మగా ఉంటుంది వాళ్ళు చేసే పద్ధతిలో మనం ఆ కర్రీ చేసామంటే. ఇప్పుడు మనకు మొత్తం చికెన్ మొత్తం బాగా ఎగిపోయింది కదా, ఇందులోకి మనము కొంచెం వాటర్ వేసుకుందాము. చికెన్ బాగా డ్రై కావాలి, నీరు మొత్తం ఇంకిపోయి ఇలా పకోడా అవుతుంది అలా ఫ్రై లాగా బాగా కావాలి. ఇప్పుడు చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుందాము.
మనకి ఈ వాటర్ సరిపోతాయి. ఎందుకంటే అలా చికెన్ నూనెలో బాగా డ్రైగా వేయించాం కదా, ఆయిల్ పైకి తేలేంత వరకు. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం మనము. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో కర్రీ. అగో బాగా ఉడుకుతుంది, మంచి వాసన వస్తుందండి. అసలుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసినా అసలుకి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఉడుకుతుంది అసలుకి. మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నామే గోంగూర ఉల్లిపాయ అనేది ఇప్పుడు ఇందులోకి వేద్దాం. ఒక 5 minutes ఉంటే మన కర్రీ దగ్గరికి అవుతుంది. ఇంకా కర్రీ అయిపోయినకి వచ్చిన అన్నప్పుడే ఈ గోంగూర ఉల్లిపాయ అనేది వేసుకోండి. అప్పుడే మనకు కరెక్ట్ ఫ్లేవర్ వస్తుంది గోంగూరకి, చికెన్కి. ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం మూత పెట్టుకుందాము. ఆ గోంగూర మొత్తం చికెన్లోకి ఫ్లేవర్ మొత్తం దిగేంత వరకు మనం ఉడికించుకోవాలి. దీన్ని ఫ్రైగానే చేసుకోవచ్చు, మనం కొంచెం గ్రేవీగానే చేసుకోవచ్చు. చపాతీలే కానీ రొట్టెలే కానీ కర్రీ చాలా అంటే నిజంగా అండి చాలా బాగుంటుంది అసలుకి. నాకైతే బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే ఇంకా అయిపోయినకి వచ్చినట్టే. మనకి కొంచెం మన కారు ఉంది అంటే గరం మసాలా వేసుకోండి. ఉంది అంటేనే గరం మసాలానే వేసుకోండి, ధనియాల పొడి కానీ అవేం కానీ వద్దు. దీనికి గరం మసాలా వేసిన ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్. ముక్క బాగా ఉడికిందండి. వాటర్ కొన్ని వేసాం కదా, ఉడుకుతుందో లేదో అనుకోద్దండి. చికెన్ బాగా నూనెలో ఎంపుకుంటాం కదా, మనకు చికెన్ కూడా ముక్క కూడా పర్ఫెక్ట్ ఉడుకుతుంది. చూడండి కర్రీ అయితే ఎంత బాగుందో అసలుకి. చూస్తుంటాను ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మా ఇంట్లో అయితే నేను గోంగూర చికెన్లోకి కాంబినేషన్గా వేడి అన్నం చేశానండి. ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే నాకు ఆల్రెడీ జలుబు దగ్గుందండి. తింటూ ఉంటే చాలా బాగుందండి అసలుకి. కొంచెం గరం మసాలా వేసుకుందాం కదా, ఇప్పుడు మొత్తం కలుపుకుందాము. మనకు కర్రీ అయితే తయారైపోయింది. అంతే అండి, పాతకాలం శైలిలో అమ్మమ్మ కాలంలో చేసే గోంగూర చికెన్ కర్రీ మనకు తయారైపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది మనకి. అలానే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తానని ఆశిస్తున్నాను. ఓకే మరి బాయ్.